హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. ఏపీ స్టేట్ బోర్డ్ కి సంబంధించి 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 2 ఈ రోజు మనము స్టార్ట్ చేయబోతున్నాం. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో రండి, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ ని మనము స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ acid? Acid is a chemical substance. Acid is a chemical substance which produces H plus ions or H3O plus ions in aqueous solutions. Acids అంటే ఏమి? Acids are the chemical substances. ఇవి aqueous solutions లో H plus ions ని లేదా H3O plus ions ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ ఒక నోట్ గుర్తుపెట్టుకోండి, H plus ions సింగిల్ గా ఎగ్జిస్ట్ కాలేవు, కాబట్టి అవి వాటర్ తో రియాక్ట్ అయ్యి H3O plus గా ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. అర్థమైందా? Acids is the chemical substance which produces H plus ions in aqueous solution. Aqueous solution అంటే ఏమి? ఏదైనా సబ్స్టెన్స్ లోకి వాటర్ ని గనక మిక్స్ చేస్తే ఆ సొల్యూషన్ ఏమంటాం అంటే aqueous solution అంటాం. ఇంకొక క్వశ్చన్ అడగచ్చు మీరు, ఏం సార్ వాటర్ లోకి వాటర్ కలిపేస్తే అది కూడా aqueous solution అంటే కాదు. వాటర్ ఈజ్ ఎ లిక్విడ్. సో లిక్విడ్ లో లిక్విడ్ కలిపితే ఏమవుతుంది? లిక్విడే అవుతుంది. సో ఎనీ అదర్ సబ్స్టెన్సెస్ లోకి వాటర్ కలిపేస్తే ఆ సొల్యూషన్ ఏమంటాం అంటే aqueous solution అంటాం. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ ఎలా ఉంటాయండి? టేస్ట్ లో సోర్ గా ఉంటాయి. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ అనేవి పుల్లగా ఉంటాయి టేస్ట్ లో. Next, base. What is a base? Base is a chemical substance. Base is a chemical substance which produces OH minus ions in aqueous solutions. బేసెస్ అనేవి కూడా కెమికల్ సబ్స్టెన్సెస్. ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? aqueous సొల్యూషన్ లో OH మైనస్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. బేసెస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్. బిటర్ ఇన్ టేస్ట్ అండ్ soapy when touched. సో బేసెస్ చేదుగా ఉంటాయి, సో టచ్ చేస్తే సోపీగా ఉంటాయి. నెక్స్ట్ సాల్ట్స్. వాట్ ఆర్ సాల్ట్స్? సాల్ట్స్ అంటే సాల్ట్స్ ఆర్ అబ్టైన్డ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్. యాసిడ్ కన్నా బేస్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతాయండి? సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని కూడా చెప్తాం. సాల్ట్స్ ఆర్ అబ్టైన్డ్ when acid react with base. Salts are obtained when acid reacts with base. Acid base తో కలిస్తే salts అనేవి ఫామ్ అవుతాయి. So these are the simple introduction to acids, bases and salts. So acids are sour in taste. They produces H plus ions or H3O plus ions in aqueous solution. Bases are chemical substances which produces OH minus ions in aqueous solution. They are bitter in taste and soapy when touched. Salts are obtained when acid reacts with base. This is also called a neutralization reaction. So chemistry అనేది చాలా ఈజీ అండి. సో కెమిస్ట్రీ మీకు బాగా రావాలంటే తప్పకుండా
ఈ దీంట్లో ఉండే రియాక్షన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అదే విధంగా ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు వంట చేయాలనుకోండి, ఏం తెలియకుండా డైరెక్ట్ గా వంట చేస్తారా? చేయరు కదా. సో వంటకి ఏం కావాలి, ఇంగ్రీడియంట్స్ ఏమి, తర్వాత ప్రొసీజర్ ఏమి, ఏం చేస్తే ఆ వంట అనేది కరెక్ట్ గా తయారవుతుంది అనేది మొత్తం ప్రొసీజర్ తెలుసుకుంటారు కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏదైనా ఒక రియాక్షన్ గురించి మనం నేర్చుకోవాలంటే ముందుగా దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే రియాక్టెంట్స్ ఏమి, వాటి యొక్క ప్రొసీజర్ ఏమి, ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఇవన్నీ మనకు ఐడియా అనేది ఉండాలి. సో కాబట్టి మీరు రెగ్యులర్ గా కెమిస్ట్రీతో టచ్ లో ఉన్నారనుకోండి, డైలీ కెమిస్ట్రీ చూస్తూ ఉన్నారనుకోండి, దాన్ని చదువుతా ఉన్నారనుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది కెమిస్ట్రీ అనేది. లేదు రియాక్షన్స్ ని బైహార్ట్ చేశారనుకోండి, HCl ప్లస్ NaOH గివ్స్ NaCl ప్లస్ H2O, ఇలా రియాక్షన్స్ ని బైహార్ట్ చేశారంటే ఎప్పటికీ మీకు కెమిస్ట్రీ అనేది రాదు. ఫార్ములాలు బాగా నేర్చుకోవాలి, రియాక్షన్ దానికి ఆ రియాక్షన్ లో కావాల్సిన రియాక్టెంట్స్ ఏమి, ప్రొసీజర్ ఏమి, ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, సో ప్రొసీజర్ ఎలా చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకున్నారనుకోండి, దాన్ని బేస్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు కెమిస్ట్రీ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్, స్ట్రాంగ్ యాసిడ్స్. An acid having more H3O plus ions is called a strong acid. An acid having more H3O plus ions is called strong acid. Example, concentrated HCl. Next, strong base. A base which has more OH minus ions. A base which has more OH minus ions is called strong base. A base which has more OH minus ions is called a strong base. Next topic ఉంది weak acid and weak base. Weak acid అంటే an acid which has less number of or fewer కాదండి, fewer H3O plus ions is called weak acid. నెక్స్ట్ ఇంకొకటి ఉంది weak base. Weak base, a base which has fewer OH minus ions is called weak base. సో ఒక సొల్యూషన్ లో తక్కువగా లేదా కొద్దిగా H3O ప్లస్ అయాన్స్ ఉన్నాయంటే ఆ సొల్యూషన్ ని మనం ఏమంటామంటే వీక్ యాసిడ్ అంటాం. అదేవిధంగా ఒక సొల్యూషన్ లో తక్కువగా OH మైనస్ అయాన్స్ ఉన్నాయంటే దాన్ని మనము వీక్ బేస్ అంటాం. హౌ కెన్ యూ క్లాసిఫై ది గివెన్ సబ్స్టెన్స్ ఆర్ యాసిడ్స్ ఆర్ బేసెస్ అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? చూడండి ఇక్కడ చూద్దాం ఒక ఎగ్జాంపుల్. లెమన్, టామరిండ్, ఎగ్ వైట్, బేకింగ్ పౌడర్, వాషింగ్ సోడా, సోప్స్ ఎక్సెట్రా ఉన్నాయనుకోండి. మీకు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అమాంగ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యాసిడ్స్ విచ్ ఆర్ బేస్, ఎలా కనుక్కుంటారు? సో మీకేం తెలియదు, అది యాసిడ్ ఆ బేస్ అని తెలియదు, మరి ఎలా కనుక్కుంటారు? సో with the help of indicators we can identify the given substances are acids or bases. Indicators are the chemical substances which gives different colors in acidic or basic solutions. Indicators are chemical substances
which gives different colors in acidic or basic solutions. సో ఇవి కూడా కెమికల్ సబ్స్టెన్సెస్. ఇవి ఏం చేస్తాయంటే యాసిడ్ బేస్ సొల్యూషన్ లో డిఫరెంట్ కలర్స్ ని ఇస్తుంటాయి. టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. So there are two types of indicators. They are natural indicators artificial indicators. They are natural indicators, artificial indicators, or synthetic indicators. So let us see some examples. Litmus papers. Litmus papers are available in two colors, red and blue. Turmeric powder, hibiscus, artificial indicators. Some examples: phenolphthalein indicator, methyl orange indicator, etc. So these are the different indicators, natural indicators, artificial indicators. So here let us see here in litmus paper, a red litmus paper is a paper indicator which turns blue in basic solution. Blue litmus paper is a paper indicator which turns to red color in acidic solution. Turmeric powder is an indicator which turns red in basic solution. Hibiscus is an indicator which turns red in acidic solution. Similarly, phenolphthalein indicator is an indicator which turns pink in basic solution. Methyl orange indicator is an indicator which turns yellow in basic solution and red in acidic solution. So మీకు ఇక్కడ చూపిస్తాను మీకు. So this is the phenolphthalein indicator. సో ఇది చూడడానికి కలర్లెస్ గా ఉంది. And this one is methyl orange indicator. Methyl orange indicator. సో సమ్ ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఫినాప్థలిన్ ఇండికేటర్ కేవలం బేస్ లో పింక్ గా మారుతుంది అండ్ యాసిడ్స్ లో ఎటువంటి కలర్ ని చేంజ్ కాదు. సో మరి టెస్ట్ చేద్దాం ఎట్లా. నేను ఇక్కడ రెండు సొల్యూషన్స్ తీసుకున్నాను. ఒకటి లెమన్ జ్యూస్, రెండోది బేకింగ్ పౌడర్ సొల్యూషన్. లెట్ us test with the indicators. Lemon juice and this one is a phenolphthalein indicator. Phenolphthalein indicator లెమన్ జ్యూస్ అంటే ఏం కలర్ గా మారుతుందో చూద్దాం. సో ఏమైనా కలర్ చేంజ్ అయిందా? సో నో, కలర్ చేంజ్ కాలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ నా దగ్గర ఇంకొక సొల్యూషన్ ఉంది. దిస్ వన్ ఈజ్ బేకింగ్ సోడా సొల్యూషన్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ దీంట్లో నేను ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ డ్రాప్స్ ఇస్తాను. సో మీరు గమనిస్తున్నారు ఇక్కడ కలర్ చేంజ్ అవుతోంది, పింక్ గా మారుతోంది. అబ్జర్వ్ చేస్తున్నారా? కొన్ని డ్రాప్స్ ఇద్దాం. సో లుక్ అట్ దిస్, ద కలర్ ఈస్ చేంజెస్. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు లెమన్ జ్యూస్ అనేది యాసిడ్ అని అండ్ బేకింగ్ పౌడర్ సొల్యూషన్ అనేది
బేస్ అని. అండ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ని సో లెమన్ జ్యూస్ లో వేసి చూస్తున్నాను. సో వావ్, చూడండి, ఇట్ టర్న్స్ టు రెడ్ కలర్. సో రెడ్ కలర్ గా మారింది. సో అంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ సో రెడ్, కొన్ని టెక్స్ట్ బుక్ లో పింక్ రెండు ఇస్తారు చూడండి. సో రెడ్ కలర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది బేకింగ్ పౌడర్ సొల్యూషన్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ దీంట్లో వేస్తే ఏంగా మారుతుందో చూద్దాం. వావ్, ఎల్లో కలర్ వచ్చిందా? ఎస్, ది బేకింగ్ పౌడర్ సొల్యూషన్ టర్న్స్ టు yellow color. Phenolphthalein indicator is a colorless solution which turns pink in basic solution. And methyl orange is an orange color indicator which turns red in acidic solution and yellow in basic solution. టెక్స్ట్ బుక్ చూడండి. ల్యాబొరేటరీలో కొన్ని శాంపుల్స్ ని కలెక్ట్ చేయండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, ఎసిటిక్ యాసిడ్ CH3COOH, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH twice, అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. సో ఇవి తీసుకొని ప్రిపేర్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ది రెస్పెక్టివ్ సబ్స్టెన్సెస్. ఈ సబ్స్టెన్సెస్ ని కాస్త వాటర్ కలిపి డైల్యూట్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క సొల్యూషన్ ని 4 వాచ్ గ్లాసులు తీసుకోండి. సో తీసుకున్న తర్వాత రెడ్ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేయండి, బ్లూ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేయండి, ఫినాప్థలిన్ సొల్యూషన్ తో టెస్ట్ చేయండి, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ తో టెస్ట్ చేయండి. సో ఇవి చేసిన తర్వాత సో మనకు ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం కన్క్లూడ్ చేస్తామంటే ఈ టేబుల్లో కొన్ని యాసిడ్ ఉన్నాయి, కొన్ని బేసెస్ ఉన్నాయి. సో దీంట్లో HCl, H2SO4, HNO3, CH3COOH are acidic in nature and NaOH, KOH, MgOH twice, NH4OH, CaOH twice are basic solutions అని మనం ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుంటాం. So that's all for today. Hope you understand today's class. So acid, bases and salt introduction తో పాటు ఇండికేటర్స్ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఈరోజు మనం తెలుసుకున్నాం. సో మీ ఇంట్లో ఉండే లేదా ల్యాబ్ లో ఉండే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ని బై యూజింగ్ దీస్ ఇండికేటర్స్ మీరు ఈజీగా క్లాసిఫై చేయొచ్చు, యాసిడా బేసా. సో మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్దాకా జై హింద్.